మూడో అధ్యాయము కర్మయోగంలో 35, 35 మరియు 36 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. ఈ శ్లోకాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి మరియు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో ఉపయోగించబడినవి, ముఖ్యమైనవి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాన్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా నిర్వహించబడేటువంటి పరధర్మము కన్నను గుణరహితమైన కూడాను స్వధర్మము ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచారము హానికరమగుటచే దాన్ని పాటించుట కంటేను స్వధర్మానుచారం నందు నాశనము పొందుట కూడా ఉత్తమమైనది. మరి స్వధర్మము అంటే ఏమిటి? చతుర్వర్ణం మయా సృష్టిం గుణ కర్మ విభాగసః. నిజానికి ఆధ్యాత్మికమైన శాశ్వతమైన స్వధర్మం ఏమిటి? జీవాత్మ యొక్క స్వధర్మం ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. ఏ స్థితిలో ఉన్నా కూడాను జీవాత్మలన్నీ కూడాను భగవంతుని యొక్క సేవలో నియుక్తులో ఉండడమే నిజమైన ధర్మము. కానీ భౌతిక జీవన విధానాన్ని స్వీకరించినప్పుడు జీవాత్మ అనేక రకమైన కోరికలతోని తన గుణ కర్మ, తనకున్నటువంటి కోరికలన్నీ గుణాలను కూడా ఎలా మారిపోతాయి? గుణాలుగా మారిపోతాయి. దాని ప్రకారంగానే కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. అప్పుడు దాని ప్రకారంగా ఏదో ఒక వర్ణంలోకి ప్రతిష్ఠించబడతారు అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. భగవంతుడు స్వయంగా చెప్పారు. చతుర్వర్ణం మయా సృష్టి, నాచే సృష్టించబడింది. ఎలాగా? మీ కోరికల ప్రకారంగా గుణాలని, కర్మల్ని నిర్దేశించి దానికి అనుగుణమైనటువంటి శరీరము ప్రకృతి ద్వారా ప్రసాదించబడింది. అక్కడే మనకి చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలు ఏర్పడ్డాయి. దాని ప్రకారంగా మనకి ఒక విద్యుక్త ధర్మము అనేటువంటిది శాస్త్రంలో తెలియజెప్పబడింది. ఆ విద్యుక్త ధర్మం ప్రకారంగా మనము మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇంతకుముందు మనం నిన్న శ్లోకంలో చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాము? కృష్ణ చైతన్యవంతులు కావాలన్నప్పుడు ఇంతకుముందు 2 శ్లోకాల్లో కూడా మనకు విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. కృష్ణ చైతన్యవంతులు కావాలి అంటే భక్తియుక్త సేవలో నియుక్తులు కావాలి అన్నప్పుడు ఆరంభ దశలో ఎప్పుడైనా కూడాను మన స్థితిలో ఉండి మనము ఆ భక్తియుక్త సేవలో నియుక్తులం కావచ్చు. ఆ దశ జీవితమంతా కూడా కొనసాగవచ్చును కూడాను. తద్వారానే మనం పరిపక్వతని సంపాదించగలుగుతాం. పరిపక్వతను సంపాదించకుండా కృష్ణ చైతన్యంలో తమ ఆశ్రమాన్ని మార్చేసి, తమ ధర్మాల్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ప్రయోజనం ఉండదు అని నేర్చుకున్నాం. ఆ విషయాన్ని ఇంకా స్పష్టంగా సూటిగా చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఇక్కడ. ఏమని? శ్రేయాన్ స్వధర్మో విగిన. మీరు దేనికైతే నిర్దేశించబడ్డాడో, ఏ కోరికలతోనైతే ఆవిర్భవించారో, ఏ వర్ణంలో అయితే ఉన్నారో, ఆ వర్ణానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మాల్ని అసంపూర్ణంగా అయినా సరే నిర్వర్తించడం ఉత్తమం. కానీ దాన్ని నేను నిర్వర్తించలేకపోతున్నాను. అది నాకిష్టం లేదు కాబట్టి మరో ధర్మాన్ని, మరొక రకమైన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ధర్మాన్ని పాటించాలి అనుకోవడము శ్రేయస్కరం కాదు. భయానకమైనది అని చెప్తున్నాను. ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు. యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేయడము అనేటువంటిది అర్జునుని యొక్క కర్తవ్యం. కానీ ఏమంటున్నాడు? నేను వీళ్ళందరినీ సంహరించను. అవసరమైతే భిక్షాటన ద్వారా నా జీవితాన్ని కొనసాగిస్తాను. రాజ్యం కోసమే కదా! వీళ్ళు రాజ్యం నాకు ఇవ్వకపోతే నేను రాజ్యాన్ని వదులుకుంటాను. దాన్ని కృష్ణుడు ఖండిస్తున్నారు. చూడండి, ఆంగ్లంలో ఒక పదం ఉంది. వన్ షూ ఫిట్స్ ఆల్ అని. అంటే ఒకే రకమైన విధానము అందరికీ సరిపోదు. వాళ్ళ గుణకర్మల్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధి నిర్వర్తించబడింది. అన్నింటి యొక్క విద్యుక్త ధర్మాల మూల లక్ష్యం ఏమిటి అంటే భగవద్భక్తిలో నియుక్తులవడం. జీవాత్మ యొక్క శాశ్వతమైనటువంటి ధర్మం ఏమిటి అంటే భగవత్ సేవలో నియుక్తులవడమే. జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. ఆ స్థితికి చేరుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని మనం అవలంబించాలి. ఏ రకమైన విద్యుక్త ధర్మమైనా ఉండవచ్చు. బ్రాహ్మణుల యొక్క విధి విధానం ఏమిటంటే సత్వగుణంలో స్థిరపడి
వేద జ్ఞానాన్ని సంతరించుకొని దాన్ని ప్రపంచానికి అందించడము బ్రాహ్మణుల యొక్క విధి. దాన్ని చక్కగా ఆచరించి తీరాలి. అలాగే క్షత్రియుల యొక్క ధర్మం ఏమిటి? ధర్మరక్షణ క్షత్రియుల యొక్క ధర్మం. ధర్మరక్షణలో హింస అయినా, అహింస అయినా ఏది అవసరమైతే దాన్ని స్వీకరించడానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. అహింస పరమో ధర్మః అన్నారు కాబట్టి హింస చేయకుండా నేను ఉంటాను. అది నా ధర్మానికి విఘాతం కలిగించినా సరే అంటే అది భయానకమైనటువంటిది. అది ఏం చేస్తుంది? సమాజాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంది. మానవ జీవిత లక్ష్యానికి వెళ్ళడానికి కావలసిన దారులన్నీ మూసేస్తుంది. అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా చక్కగా వివరించబోతున్నారు. అయితే ఈ ధర్మానుసారణలో, ధర్మానుష్ఠానంలో ఎప్పుడైనా సరే ఒకరు ఇంకో రకమైన ధర్మం చేయవచ్చునా దానికి కూడా వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే వ్యక్తులు విద్యుక్త ధర్మంలో నియుక్తులై కృష్ణ చైతన్యవంతులైతారో, సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులైనప్పుడు ఈ త్రిగుణాలకి అతీతంగా మారిపోతారో మనం నేర్చుకున్నాం. సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా మారడము అంటే శుద్ధ సత్వంలో స్థిరపడి ఉండడము అంటే సంపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవలో భగవంతుని భక్తియుక్త సేవలో నియుక్తులై ఉండడం. అలా నియుక్తులైనప్పుడు ఏం చేస్తారు? ఆధ్యాత్మిక గురువు ఆదేశానుసారం జీవనాన్ని కొనసాగిస్తారు. అలా కొనసాగిస్తున్న సమయంలో ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశంతోని ఏ కర్మనైనా స్వీకరించవచ్చు. లేదండి నేను బ్రాహ్మణునిగా జన్మించాను ఇది మాత్రమే చేయాలి. కాదు. పూర్తిగా స్వీకరించిన తర్వాత ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక గురువు స్థితిని బట్టి అవసరమైనటువంటి ఒక విధిని నిర్దేశిస్తారు. లేదు ఇప్పుడు యుద్ధం చేయమన్నారనుకోండి యుద్ధం చేయడానికి సిద్ధపడిపో. లేదు నేను బ్రాహ్మణునిగా జన్మించాను ఇలాగే ఉంటాను. కాదు ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశం ఏమిటి? యుద్ధం చేయమన్నారు చేయాలి. అంటే అది మరి క్షత్రియ ధర్మం కదా! ఆ స్థితిలో చేయవచ్చు. మీరు క్షత్రియులుగా జన్మించారు కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు బ్రాహ్మణత్వాన్ని స్వీకరించమన్నారు. శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని స్వీకరించడము ఏ స్థితినైనా స్వీకరించవచ్చును. గుణాలకు అతీతంగా మారినప్పుడు ఏ గుణంలోని కార్యక్రమాన్నైనా కూడాను సంపూర్ణంగా నిర్వహించవచ్చును అని చెప్తున్నారు. చూడండి ఎక్కడ కూడాను సంక్లిష్టత లేకుండా స్పష్టంగా చెప్పబడింది. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు తమ విద్యుక్త ధర్మాన్ని అసంపూర్ణంగా అయినా పూర్తి చేయాలి. క్షత్రియులు యుద్ధం చేయడము అనేటువంటిది వాళ్ళ ధర్మము. ఎదుటి వ్యక్తి శత్రువుగా ఉన్నవాడు నాకన్నా బలవంతుడు కాబట్టి అతనితో యుద్ధం చేసినా నేను విజయాన్ని సాధించలేను కాబట్టి యుద్ధాన్ని మానేస్తాను అనుకోవడం కాదు. ధర్మం యుద్ధం చేయడం కాబట్టి దాంట్లో మృత్యువును పొందవలసి వచ్చినా కూడాను స్వీకరించాలి. అది సరి అయిన విధానం. కానీ ఇప్పుడు శత్రువు బలవంతుడుగా ఉన్నాడో లేకపోతే నాకు యుద్ధం చేయాలనే ఆకాంక్ష లేదో ఇలాంటి ఆలోచనలతోని నేను యుద్ధం చేయను, భిక్షాటన చేస్తాను అంటే అది ఆచరణయోగ్యమైన విధానం కాదు. అదే దాన్ని అర్జునుడు చేయాలనుకుంటున్నాడు. కృష్ణుడు దాన్ని ఖండిస్తున్నాడు. కృష్ణ చైతన్యంలో స్థిరపడినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అనేక మందికి అలాంటి విద్యుక్త ధర్మాన్ని నిర్దేశించారు. సంపూర్ణంగా భౌతిక జీవన విధానం నుంచి విడివడి పూర్తిగా కృష్ణ చైతన్యంలో స్థిరపడి పూర్తిగా జీవితకాలం అంతా కూడా పూర్తి కాలాన్ని తమ 24 గంటల్ని కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించడానికి స్థిరపడ్డటువంటి భక్తులందరికీ కూడాను శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులని ఆపాదించారు. ఒకానొక సందర్భంలో న్యూ బృందావనంలో ఒక మందిరాన్ని నిర్మించారు. న్యూ బృందావనం అంటే ఇక్కడ వెస్ట్ వర్జీనియా అనేటువంటి రాష్ట్రంలో ఉంటుంది. అక్కడ ప్రభుపాదుల వారు 100కు పైగా ఎకరాలని స్వీకరించడం, అక్కడ బృందావనం లాంటి పరిసరాన్ని బృందావనం లాంటి పరిస్థితిని ఏర్పరిచే ప్రయత్నం చేశారు. బృందావనం లాంటి గ్రామాన్ని నిర్మించి అక్కడ భక్తులందరూ స్థావరం ఏర్పరచుకొని రాధాకృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ మందిరాన్ని నిర్మించే ప్రయత్నానికి పురిగొల్పారు. అలా వచ్చిన భక్తుల్లో ఇంతకుముందు భవనాన్ని నిర్మించడానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిజ్ఞానం లేనటువంటి భక్తులు కూడా ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశానుసారము
వాళ్ళు ఎంత చక్కని భవంతిని నిర్మించారు అంటే, ఔత్సాహికులైన వ్యక్తులు ఇలాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించగలరా? అంటే ఆశ్చర్యపోయేలాగా భవంతిని నిర్మించారు. అలాగే అదే భక్తులు ప్రభుపాదులు భౌతిక ప్రపంచాన్ని త్యజించిన తర్వాత కూడాను శ్రీ ప్రభుపాదుల యొక్క సమాధి మందిరాన్ని అదే చోట నిర్మించారు. చాలా చక్కని పెద్ద మందిరాన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు? ఔత్సాహికులు. వాళ్ళకి కట్టడం గురించి ఎలాంటి పరిజ్ఞానము లేదు. కానీ మందిరాన్ని నిర్మించినప్పుడు ఎలాంటి పరిజ్ఞానాన్నయితే ప్రదర్శించారో, ఎలాంటి పరిజ్ఞానం లేదు వాళ్ళకి మందిరం నిర్మించడం. నిర్మాణంలో ఎలాంటి ప్రావీణ్యత లేదు. కానీ ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశానుసారంగా వాళ్ళు దాన్ని నిర్మించారు. చూడండి దాని ప్రతిఫలం ఎలా వచ్చింది? అద్భుతం అన్నమాట. చాలా ప్రావీణ్యత కలిగినటువంటి ఆర్కిటెక్ట్స్ కూడా కట్టినంత అద్భుతంగా మందిరాన్ని నిర్మించారు. కృష్ణ చైతన్యవంతులైనప్పుడు ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏ కార్యక్రమాన్ని చెప్పినా కూడాను చేయవచ్చును. అప్పుడు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులో ఉన్న వాళ్ళకి త్రిగుణాల ప్రభావం ఉండదు అని చెప్పుకున్నాం కాబట్టి, వాళ్ళు ఏ గుణానికి చెందిన వాళ్ళు కాదు. ఏ గుణానికి చెందిన వాళ్ళు? శుద్ధ సత్వానికి చెందినవాళ్ళు. సంపూర్ణ భక్తియుక్త సేవలో నియుక్తులైన. కానీ భౌతిక జీవన విధానంలో కొనసాగుతూ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అలాంటి వ్యక్తులు వాళ్ళకి నిర్దేశించిన కర్మాన్ని చేయాలి. బ్రాహ్మణులు హింస చేయకూడదు. అందుకని మనము ఇంకొక పర్యాయం కూడా చెప్పుకున్నాము. రాక్షసులు బ్రాహ్మణుల యొక్క మునులు, బ్రాహ్మణులు, సాధువులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని అవరోధం కల్పించినప్పుడు, ఆ అవరోధాన్ని అధిగమించడానికి వీళ్ళందరూ కూడాను తమ శక్తిని వినియోగించి వాళ్ళని సంహరించలేదు. ఆ సాధువులందరికీ ఎంతటి మంత్రశక్తి ఉంది అంటే, కేవలం ఒక మంత్రం ద్వారా రాక్షసుల్ని సంహరించగల శక్తి ఉంది వాళ్ళకి. అశక్తులు కాదు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకని? అది ఎవరు చేయవలసిన పని? క్షత్రియులు చేయవలసిన పని. అందుకని రాజుల దగ్గరికెళ్ళి రక్షణ కల్పించమని వేడుకున్నారు. చూడండి సమాజము వేద శాస్త్రాలకి అనుగుణంగా నడుచుకుంటున్నప్పుడు నియంత్రణ అనేటువంటిది అంతర్లీనంగా ఉంటుంది. సంహరించడము మా బాధ్యత కాదు. క్షత్రియుల యొక్క బాధ్యత. అందుకని వాళ్ళు రాజుల దగ్గరికెళ్ళి దుష్ట సంహారం కావించమని అడిగారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుడు చేయవలసిన పని బ్రాహ్మణులు చేయాలి. బ్రాహ్మణులు అహింసను పాటిస్తే, క్షత్రియులు హింసా మార్గం అవసరమైతే పాటించాలి. దాన్ని వాళ్ళు అహింసనే పాటిస్తాను కాబట్టి, నేనెవరిని సంహరించను కాబట్టి, వాడు పాపభూయిష్టమైన పనులు చేస్తున్నా, లేకపోతే ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నా కూడాను, నేను సంహరించను అనడము సరియైనది కాదు. అలా సంహరణ ప్రక్రియలో మనకేదైనా అపాయం జరిగినా పర్వాలేదు. అది ఉత్తమమైనదే. ఎందుకంటే విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ అసూలు బాసామనుకోండి అది ఉత్తమమైనది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. వ్యక్తులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం. కానీ ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నా కూడాను కృష్ణ చైతన్యవంతంగా దాన్ని నిర్వర్తించడము అనేటువంటిది ప్రాథమిక అంశం. సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక ఆచార్యుని కృప వల్ల ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికైనా శక్తి లభిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులుగా, బ్రాహ్మణులు క్షత్రియులుగా ఉండవచ్చును. సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు ఏమవుతారు వాళ్ళు? ఈ భౌతిక త్రిగుణాలకి అతీతమవుతారు. అంటే ఈ కర్మలు ఇవన్నీ కూడా ఏమి వారి మీద ప్రభావం చూపించవు. త్రిగుణాలు ప్రభావం చూపించవు. అందుకనే మనం చూస్తాం ఏంటంటే పురాణాలలో, ఇతిహాసాలలో మనం గమనిస్తాము. విశ్వామిత్రుడు ఒకానొక సందర్భంలో ఏం చేశారు? తాను క్షత్రియిగా ఉన్నవాడు బ్రాహ్మణుడిగా మారాడు. అలాగే పరశురాముడు బ్రాహ్మణుడు. కానీ పరిస్థితులను
పరిగణనలోకి తీసుకొని ఏం చేశాడు? క్షత్రియునిగా మారి కలంకితులైనటువంటి రాజులందరినీ కూడా సంహరించాడు. సంపూర్ణ కృష్ణ చైతన్యలో ఉన్నప్పుడు అలాంటివి కొన్ని స్వీకరించడం జరుగుతుంది. అలాంటి ఆచరణ సంపూర్ణ భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు అది సాధ్యమే. నిజంగానే వాళ్ళు ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ పని చేయగలిగారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆహ్, భౌతిక జీవన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు వాటిని ఆసరాగా తీసుకొని దాన్ని అలాంటి పని చేయకూడదు. దాని గురించి మనము నిన్న కూడా ఒకసారి చర్చించుకున్నాం కదా! భక్తియుక్త సేవలో నియుక్తమవడము అనేటువంటిది కూడాను మన స్థితిని బట్టి దాన్ని స్వీకరించాలి. భౌతికమైనటువంటి వాటిని పరిగణనలోకి తీసుకొని కాదు. నిజంగానే మనమున్న స్థితిలోనే సంపూర్ణంగా శుద్ధి పొందిన తర్వాత భగవత్ సేవలోనే నియుక్తులం అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా స్వీకరించి మన విద్యుక్త ధర్మాన్ని త్యజించాలి. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేక అది కష్టంగా ఉంది కాబట్టి దాన్ని వదిలివేయడము సరైన విధానం కాదు. ఇది కష్టంగా ఉందని వదిలేసి భక్తియుక్త సేవలో కూడా నియుక్తులం కాలేకపోయామనుకోండి, ప్రయోజనం ఏమి ఉండదు. కష్టంగా ఉన్నా, సరిగ్గా నిర్వర్తించలేకపోయినా విద్యుక్త ధర్మం ఏదైతే మనకు ఆదేశించబడిందో, మన మానసిక స్థితి మనకు తెలియజేస్తుందది. చూడండి, బ్రహ్మచారి సన్యాసాశ్రమాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు సంపూర్ణంగా భగవద్భక్తిలో నియుక్తులవు. సన్యాసాశ్రమంలో ఉండి పూర్వాశ్రమంలో గృహస్థులనుకోండి వాళ్ళు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గృహస్థాశ్రమంలో భార్య పిల్లలు ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారనుకోండి, అది కలంకితమైనటువంటిది. భార్య పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది? నేను వదిలేసి వచ్చేసాను. ఏమైపోయారు? ఇలాంటి భావన మీ మనసులో ఉందనుకోండి, అలాంటి వ్యక్తులు సన్యాసాశ్రమం స్వీకరించకూడదు. గృహస్థిగానే జీవిస్తూ, భార్య బిడ్డలకు కావాల్సినటువంటి సదుపాయాల్ని కల్పిస్తూ, కృష్ణ చైతన్యంలో నిమగ్నమవ్వాలి. సంపూర్ణ విశ్వాసం ఉందనుకోండి, నేను సన్యాసాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాను? నేను కేవలం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తుని కావాలనుకుంటున్నాను. నేను భగవత్ సేవలో నియుక్తుడినయ్యాననుకోండి, అందరూ కూడా భగవంతుని యొక్క అంశులు. కాబట్టి వాళ్ళకి కావలసిన బాగోగులు చూసేది నేను కాదు, స్వయంగా భగవంతుడైనటువంటి పరిజ్ఞానము మన హృదయంలో జీర్ణించకపోయినప్పుడు, అది స్థిరంగా విశ్వసిస్తున్నప్పుడు, దాన్ని మనం ఆచరించగలిగినప్పుడు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించామనుకోండి, అప్పుడు మనకి ఆ బెంగ ఉండదు. మనం ఆలోచించము. నా భార్య ఏమైపోయింది? నా భర్త పిల్లలేమైపోయారు? వాళ్ళెలా జీవిస్తున్నారు? ప్రపంచమంతా జీవిస్తోంది కదా! పశుపక్షాదులు, వృక్షాలు మనతో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం ఈ శరీరంతో సంబంధం లేని వాళ్ళు కోటానుకోట్ల మంది జీవిస్తున్నారు కదా! అలాగే వీళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకోవాలి అనుకుంటే సన్యాసాశ్రమం స్వీకరించకూడదు. కానీ నిర్దేశితం ఎలా చేస్తుంది కృష్ణ చైతన్యం చూడండి. కృష్ణ చైతన్యం చక్కగా అర్థం చేసుకొని మనకి ఏది ఉపయుక్తంగా ఉంటుందో దాన్ని స్వీకరించాలి. గాబరాగా దీన్ని స్వీకరించకూడదు. ఒకసారి స్వీకరిస్తే దాని ప్రకారంగే మన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఎప్పుడు కూడాను ఆకర్షణీయంగా ఉంది అనేటువంటి దాంతో వెళ్ళకూడదు. మనస్థితి ఏమిటి మనం బేరు చేసుకోవాలి. ఇలా ఒకవేళ చేశామనుకోండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి సమాజానికి, వ్యక్తులకి ఎలాంటి ఆహ్, స్థితిని మనం పరిచయం చేస్తున్నాము? ఇదంతా కూడాను కల్మషం అయిపోతుంది. సన్యాసాశ్రమాన్ని తీసుకొని భార్య బిడ్డల గురించి ఆలోచిస్తూ వాళ్ళ వృక్షానికి ఏదో సహకారం అందించాలని ఆలోచిస్తున్నారనుకోండి. అలా చేసేటువంటి సన్యాసులను నేను చూసాను. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మామూలు వ్యక్తులకి ఈ ఆధ్యాత్మిక పద్ధతి మీదే ఏమవుతుంది? విశ్వాసం కోల్పోతారు వాళ్ళు. వాళ్ళు కోల్పోవడం మొదలెట్టండి. కానీ మనం చేస్తున్న పని కూడాను సరియైంది కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. కాషాయ వస్త్రాలు ధరించగానే సన్యాసులయిపోం కదా! చైతన్యం అలా ఉండాలి. అందుకని అలాంటి పరిపక్వత లేకుండా మన విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టకు. ఈ విద్యుక్త ధర్మాలు అనేటువంటి వాటిని ఎప్పుడు వదిలిపెట్టాలి అంటే, అవి సంపూర్ణంగా మనకి
వాటి మీద మనకి సంపూర్ణమైన ఆసక్తి లేకుండా పోయినప్పుడు శ్రేయ, స్వధర్మం, విగుణం. గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతూ నేను అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించలేకపోతున్నాను. పర్వాలేదు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైనా కూడా ఉత్తమమే. కానీ అది నేను నిర్వర్తించలేకపోతున్నాను కాబట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాను. కానీ ఆ నిర్వర్తించలేకపోతున్న వాటిని నన్ను బాధిస్తున్నాయి కాబట్టి అనుక్షణం దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా ఏదైనా చేసే ప్రయత్నం. ఇదంతా ఏమిటి? రసాభాస. అలా చేయకూడదు. అందుకని ఈ వ్యక్తులు తమ స్థితిలోనే ఉండి మనము నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం 2 శ్లోకాల్లో కూడాను. తమ స్థితిలోనే ఉండి కృష్ణ చైతన్యాన్ని వీలైనంతగా అభివృద్ధి చేసుకొని, మన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధీకరణ అంటే ఏమిటి? ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులు కావడమే. సంపూర్ణంగా కృష్ణ భక్తిలో నియుక్తులమవ్వాలి అనేటువంటి స్థితికి చేరుకోవడమే. అందుకని మన స్థితిని జాగ్రత్తగా ఆలోచించి కృష్ణ చైతన్యంలో వర్తులై ఉండాలి. మనం ఒకవేళ బ్రాహ్మణులమైన, క్షత్రియులమైన, వైశ్యులమైన, శూద్రులమైన, లేకపోతే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ రకమైనటువంటి వర్ణంలో ఉన్నా కూడాను, ఆ వర్ణంలో, ఆ ఆశ్రమంలో చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ వర్ణంలో కానీ, ఆశ్రమంలో కానీ కార్యక్రమాన్ని ఇంకా మనం ఏటి మీద కూడాను ఆసక్తి లేకుండా సంపూర్ణంగా నిరాసక్తులమై ఉన్నప్పుడు మనము సన్యాసాశ్రమానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. నిజానికి కలియుగంలో నిర్దేశించబడినటువంటి పంచకార్యాలలో ఒకటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. కానీ భగవత్ సేవ కోసమని అవసరమైతే ఆ ఆశ్రమాన్ని స్వీకరించవచ్చును అని మనకి వైష్ణవ సిద్ధాంతం ఆదేశిస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు కూడాను భగవత్ ప్రచారం కోసం అవసరమైంది కాబట్టి స్వయంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మనకి ప్రబోధించారు. కాబట్టి మన చైతన్యాన్ని మనం చక్కగా బేరీజు వేసుకొని ఏ స్థితిలో ఉంటే మనము భగవద్భక్తిలో స్థిరంగా ఉండగలుగుతాము. మనమున్న స్థితి నుంచి అభ్యున్నత స్థితికి చేరుకోవాలంటే ఏది సరి అయినది అది ఆలోచించి ఆ పని చేయాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము జీవితంలో. ఆధ్యాత్మికత అనేటువంటిది శాశ్వతమైనటువంటి స్థితి కదా! ఆత్మకి సంబంధించినటువంటిది. మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను మనం చేసే ఆధ్యాత్మిక జీవన విధానంలో మనం చేసే క్రియ మన ఆత్మకి సంబంధించింది కాబట్టి అది శాశ్వతమైంది. ఈ శరీరంతో నశించిపోయేటువంటిది కాదు. కానీ మనం సరైన నిర్ణయం తీసుకొని స్థిరపడి ఉండకపోతే దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ ఏకైక లక్ష్యం ఏమై ఉంటుంది? భగవంతుని యొక్క సేవలో నియుక్తులను భగవత్ ప్రచారాన్ని చేయడము. వేదశాస్త్రాల పరిజ్ఞానాన్ని, భగవద్గీతని సామాన్య మానవులందరికి కూడాను అందించడం. రకరకాల స్థితిలో ఉన్నటువంటి మనుషులకు అందించి వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చి వాళ్ళ జీవిత లక్ష్యం వైపు అడుగులేసేలా చేయడము సన్యాసుల యొక్క లక్ష్యమై ఉండాలి. ఆ మార్గంలో వాళ్ళు నిజానికి ఎంతవరకి సన్యాసాశ్రమంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు తమకంటూ ఒక గృహం కానీ, తమకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, తమకంటూ వస్త్రాలు ఇవేమి నిలవ ఉంచుకోరు. పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి ఉంటారు. మనుషుల యొక్క లక్షణం ఏమిటి అంటే, మనం ఈ క్షణం గురించి, ఈ పూట గురించి కాదు. ఓహ్! రాబో 10 సంవత్సరాలకి ఎలా ఉండాలి? ఇంతవరకు ఏమిటి? రాబో 10 సంవత్సరాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ తర్వాత రాబోయిన వంశం ఎలా ఉండాలి? కొడుకులు ఎలా జీవించాలి? మనుమలు ఎలా జీవించాలి? వాళ్ళకి కావాల్సిన ఆస్తులు ఇలాంటి ఆలోచన ఉంటుంది భౌతిక జీవన విధానంలో. అలాంటి ఆలోచన ఇంకా మనకుందనుకోండి మరి సన్యాసాశ్రమాన్ని ఎందుకు స్వీకరించాలి? దానికి అర్హత లేదని కదా మనకి అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
అలా లేనప్పుడు ఏం చేయాలి? మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఇప్పుడు గృహస్థాశ్రమ జీవనంలో ఉంటే అలాగే ఉండి కృష్ణ చైతన్యాన్ని పెంచుకోవాలి. ఏ స్థితికి వెళ్ళిపోవాలి? ఇంట్లో ఉన్నా కూడాను నాకు ఈరోజు ఆహారం లభించిందా లేదా అనేటువంటి ఆలోచనా స్థితిలోకి కాకుండా ప్రతి క్షణం కూడా భగవంతుని గురించే ఆలోచించే స్థితికి చేరుకున్నప్పుడు మనం ఇంటిని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అలా లేకుండా భార్య పిల్లల్ని నేను పోషించలేకపోతున్నాను, ఇది కష్టంగా ఉందని వదిలేస్తే అది పాపభూయిష్టమైన పనవుతుంది. కర్మకారణం అవుతుంది. ఎందుకనంటే మీరు వదిలేసి కూడాను ఉండవలసినటువంటి కృష్ణ చైతన్యంలో ఉండలేకపోతున్నారు కాబట్టి అదేమవుతుంది? అది మన విద్యుక్త ధరం నుంచి వైదొలగం అవుతుంది. ఇప్పుడు అర్జునుడు ఎలాగైతే చెప్తున్నారో నేను దీన్ని చెయ్యను. వీళ్ళని సంహరించాల్సిన అగత్యం ఏర్పడుతుంది కాబట్టి నేను వీళ్ళని సంహరించను. అవసరమైతే ఆ! నేను భిక్షాటన చేసి జీవిస్తాను కానీ, ఈ రాజ్యం కోసం వీళ్ళని నేను సంహరించనని ఎలాగైతే చెప్పారో అలాంటిదే జరుగుతుంది. నా మనసుకి సరిగా అనిపించట్లేదు. నా శరీరానికి సంబంధించిన ఈ బంధువులందరిని నేను సంహరించలేకపోతున్నాను. అది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. వీళ్ళని సంహరించి నేను ఆనందాన్ని పొందలేను. వీళ్ళందరూ నా సహోదరులు, పుత్రులు, పౌత్రులు, గురువులు వీళ్ళంతా కాబట్టి అనేటువంటి ఆలోచన ఉందనుకోండి. అది సరి అయినది కాదు. ధర్మయుతమైనటువంటి జీవన విధానం కాదు. దాన్ని స్వయంగా కృష్ణుడు ఖండించేస్తున్నాడు. మొత్తం భగవద్గీత అంతా కూడా నా విషయం గురించే చెప్పారు. అర్జున విషాద యోగంలో అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ నా బంధువులు, మిత్రులు వీళ్ళందరిని నేను సంహరించాలా వీళ్ళని. చూడండి వీళ్ళంతా ఉత్సాహంతోని యుద్ధానికి సిద్ధపడుతున్నారు. కానీ మూర్ఖులు వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఒకసారి యుద్ధం మొదలెట్టానంటే వీళ్ళందరిని నేను సంహరించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. వీళ్ళందరూ సంహరించబడ్డారనుకోండి, అప్పుడు నేనెలా ఆనందాన్ని అనుభవించగలుగుతాను? భౌతిక జీవన విధానంలో మనం సాధించిన వాటినన్ని, పొందిన వాటినన్ని కూడాను ఎలా ఆనందిస్తామో, కుటుంబ సభ్యులతో పంచుకొని మన శ్రేయోభిలాషులు అభినందిస్తుంటే ఆ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి నా కుటుంబ సభ్యులంతా కూడా నశించిపోయిన తర్వాత రాజ్యాన్ని పొంది కూడా నేను ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? ఆ వేదనను అనుభవించడం కన్నా కూడాను రాజ్యాన్ని వదులుకోవడమే ఉత్తమం అని చెప్తున్నాడు. భౌతిక జీవన విధానం గురించి ఆలోచిస్తూ మాట్లాడామనుకోండి, అర్జునుడు చెప్పింది సరియైందే. ధర్మార్థ కామ మోక్షాల్ని కూడా ఉదహరించి జీవన విధానంలో వ్యక్తులు చేయవలసిన పనులను వ్యక్తీకరిస్తూ, అలా సంహరణ జరిగితే ఏర్పడేటువంటి స్థితిలో జరిగేటువంటి అపచారాల్ని కూడా ఆయన ఉదహరించారు. శాస్త్రంలో ఏమని చెప్తున్నారు? వీళ్ళందరిని నేను సంహరించాననుకోండి, వీళ్ళ పత్నులందరూ కూడాను ఏమవుతారు? ఆదరణ లేని వాళ్ళవుతారు. అలాంటి స్త్రీలు సంఖ్య పెరిగిందనుకో సమాజంలో, సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది? అక్రమ సంతానం పెరుగుతుంది. అదంతా కూడాను ఏమవుతుంది? సమాజానికి అశ్రేయస్కరమవుతుంది. అందుకని ఆ విధంగా ఆలోచించినా కూడా నేను వీళ్ళందరిని సంహరించడం సరికాదు. నేను అనవసరంగా సమాజము ఆహ్, నిర్వీర్యం అవ్వడానికి కారణభూతమవుతాను వీళ్ళందరిని సంహరించి. అందుకని అలా ఆలోచించినా నేను సంహరించకూడదు. చూడండి, మనసు చాలా చంచలమైనటువంటిది. ఒకసారి మనం అది చేయాలి అని నిర్ణయించుకున్నామనుకోండి, దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలన్నీ మనసు మనకి సిద్ధంగా చేసి ఇచ్చేస్తుంది. అవును నువ్వు చేసేది కరెక్టే. దుర్మార్గమైన పని చేసిన వాడికి కూడాను తనకంటూ ఒక వాదన ఉంటుంది. దొంగతనం చేసేవాళ్ళకి కూడా ఉంటుంది. నేను పేదరికంలో పుట్టాను. ఇలాంటిదేదో వాదన ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని. చూడండి మా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆహ్, వ్యాధి వచ్చింది. వాళ్ళకి ఆ వ్యాధి నివారణకు కావాల్సినటువంటి వనరులు కూడా నా దగ్గర లేవు. అందుకని నేను బ్యాంకుని లూటీ చేశాను. చూడ్డానికి బాకింగా ఆహా! కరెక్టే కదా! పాపం ఆయన ఏం చేస్తారు? ఇంకో పరిస్థితి లేదు. అందుకని లూటీ చేశాను. మనసు మనకి అలాగే చెప్తూ ఉంటుంది. మనం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం అనుకోండి బలంగాను, అదే ఎందుకు చేయాలో చెబుతుంది. ఏం యథామాం ప్రపద్యంతే స్తాం తదేవ భజామ్యహం అనువర్ధాను వర్ధంతి మనుష్యా పార్థ సర్వశః. మనం ఏది కావాలని దృఢంగా నిశ్చయించుకుంటామో, దాన్ని చేయడానికి కావాల్సిన శక్తియుక్తిని భగవంతుడే స్వయంగా ప్రసాదిస్తాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. దుష్ట కార్యాన్ని చేయాలి అనుకున్న వాళ్ళకి కూడాను ఆ దుష్ట కార్యం మీద బలీయమైన కోరిక ఉండి దాన్ని మాత్రమే చేయాలనుకున్నప్పుడు, అది చేయడానికి, దాన్ని సమర్థించుకోవడానికి కావలసిన పరిజ్ఞానాన్ని స్వయంగా భగవంతుడే అందిస్తున్నాడు. ఎందుకని? అది భగవంతుని యొక్క కృప. అదేమిటండి దుష్ట కార్యం చేయడానికి సహకరిస్తూ కృప ఎలా అవుతుంది?
ఆ దుష్ట కార్యం చేయకపోతే మనం పడే ఆవేదన ఎంత సంక్లిష్టంగా ఉంటుంది అంటే, ఆ ఆవేదన నుంచి మనల్ని రక్షించడానికి కృపతోని భగవంతుడు ఆ సహకారాన్ని అందిస్తారు. కానీ దాని పర్యవసానాన్ని కూడా ఇస్తారు. చెబుతున్నారు, అది చేయకండి, అది చేయడం కరెక్ట్ కాదు. కానీ నేను దాని మీదే ఆసక్తుడనై ఉన్నాననుకోండి, ఎంత బలీయమైంది. మనం ఇందాక ఒకసారి ఉదాహరణ చెప్తారు శిల ప్రభుపాదులు. అగ్నిలో చేతి పెట్టాలని బాలకుడు కోరుకుంటాడు చిన్న పిల్లాడు. ఆకర్షణీయంగా కనబడుతుంది. దాంట్లో చేయి పెట్టాలి అనుకుంటాడు. తల్లి ఆపేస్తుంది. తన పనిలో నిమగ్నమైనప్పుడు వాడు పరిగెత్తుకెళ్ళి ఎక్కడ అగ్నిలో చేతి పెట్టుకుంటాడో, కాల్చేసుకుంటాడో అని కట్టేస్తుంది. తన పని తాను చేసుకుంటుంది. అప్పుడు వాడు భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యేలా ఏడుస్తున్నాడు. తల్లికి జాలి కలుగుతుంది. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంతగా బాధపడుతున్నాడు కదా! దేనికన్నా ఒక్క క్షణంలో ఆ వేడి తగిలిందనుకోండి, దాన్ని రుచి చూడగానే వీడే వెనక్కొచ్చేస్తాడు. అసలు తగిలిని. రోజంతా ఏడుస్తున్నాడు. ఏమి తినట్లేదు. ఏమి స్వీకరించట్లేదు. మంకుపట్టు అంటారు చూడండి. అజ్ఞానంతో అది మాత్రమే కావాలని కూర్చున్నాడు. అప్పుడేం చేస్తుంది తల్లి? కట్లు విప్పేసి సరే వెళ్ళు. కాల్చుకో ఇంకేం చేయగలను నేను. పక్కనే బర్నాలు పెట్టుకొని రెడీగా ఉంటుంది. ఏదో ఉపశమనం కలిగించడానికి. వాడు వేలు పెట్టి కాలింది. కాలింది. మళ్ళీ ఏడుస్తుంది. చూసావా చెప్పాను కదా నేను దాంట్లో వేలు పెట్టకూడదు అని వానికి ఉపశమనం కలిగిస్తుంది. మనం కూడా అలాగే పిచ్చిగా మౌఢ్యంతోని అదే కావాలి అనుకున్నప్పుడు ఏం యథామా ప్రభు నన్ను ఎలాగా చూడండి భగవంతుడు చెప్తున్నాడు. నేను నిరాకారుడిని కాదు. నిరాకారవాదం సరియైంది చెబుతున్నారు. కానీ లేదు నేను నిరాకారవాదాన్నే స్వీకరిస్తాను. అదే నాకు కావాల్సింది. తదాస్తు అలాగే కానీ. ఇతర దేవతల్ని నేను ఆరాధిస్తాను. చెబుతున్నాడు భగవంతుడు. అది కాదు. లేదు నేను వాళ్ళని సరే అలాగే చేయి. అప్పుడు ఆ వ్యక్తికి ఆ దేవతల్ని ఆరాధించడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని కూడా కలిగించేస్తాడు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఏదైతే చేస్తున్నాడో దాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఆనందంగా చేయాలి. అక్కడైనా కాస్త ఆనందాన్ని అనుభవించని అనేటువంటి దయ, కరుణతోని భగవంతుడు ఆ స్థితిని మనకు కల్పిస్తాడు. దుర్మార్గం చేయాలన్నా కూడాను భగవంతుని అనుజ్ఞ కావాలి. వ్యక్తులు అడుగుతుంటారు. భగవంతుని అనుజ్ఞతోనే కదా మరి దుర్మార్గం కూడా జరుగుతుంది. ఇప్పుడు నాకు కర్మ ఎందుకు? భగవంతుడు చేయమని చెప్పలేదది. మనము భగవంతుడిని ఒక విధంగా దాన్ని అనుమతించేలాగా నిర్బంధించాము మన కోరికతోని. కోరిక మాత్రమే కోరుకునే శక్తి మనకుంది. దాంట్లో ఎలాంటి ఆటంకం కానీ, లేకపోతే ఇంకే రకమైనటువంటి విభేదం కానీ లేదు. ఏ కోరికనైనా మనం కోరుకోవచ్చు. ఏ రకమైన కోరికలు కోరుకోవాలో భగవంతుడు చెప్పాడు. మీరు ఏదైనా కోరుకునే అవకాశం ఉంది. కానీ ఈ కోరికలు కోరుకుంటే ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కోరికలు కోరుకుంటే ఈ రకమైన చక్కగా శాస్త్రంలో వివరించి చెప్పారు. అది తెలుసుకొని కూడా నేను కోరుకుంటాను అన్నాననుకోండి, అలాగే కోరుకో. దాని పర్యవసానాన్ని అనుభవించు. ఇక్కడ కూడా అర్జునుడు ఏం కోరుకుంటున్నాడు? నేను యుద్ధం చేయను అంటున్నాడు. తన విద్యుక్త ధర్మాన్ని వదిలిపెడతాను అంటున్నాడు. దానివల్ల ఏర్పడేటువంటి స్థితిగతుల గురించి చెప్తున్నాడు. అది సరైంది కాదు అని చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విఘ్న నువ్వు ఒకవేళ యుద్ధంలో ఓడిపోతాను అనుకున్నా కూడాను అది శ్రేయస్కరమైంది. నువ్వు ఒకవేళ మరణించినా కూడాను అది అత్యంత ఉత్తమమైంది. యుద్ధం చేయకుండా వదిలిపెట్టడం కన్నా. ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి. నీ ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయడం. ఆ విషయాన్ని మన దైనందిన జీవితంలో కూడా మనం అన్వయించుకోవచ్చు. ప్రతి కార్యక్రమంలో కూడా మనం చూడవచ్చు. ఏదైనా ఆసక్తికరంగా కనబడిందనుకోండి, అది మనకి విముక్తమైనది, శాస్త్ర విరుద్ధమైనది లేకపోతే మన స్థాయికి సరిపోనిది అయితే అది చేయాలి అనుకోకూడదు. మన గుణానికి, మన అభిరుచికి విరుద్ధమైనటువంటి పనులు చేయాలి అని అనుకోవడము, నేను చాలా చక్కగా చేయగలను. కాబట్టి నేను చేసేస్తాను. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. నాకు నిర్దేశించబడింది చక్కగా చేయలేను. కానీ దాన్ని చేసే ప్రయత్నంలో మనం విఫలమైనా కూడాను అది ఆచరణయోగ్యమైంది అని చెప్తున్నారు. తద్వారా అర్జునుడికి ఏం ప్రబోధిస్తున్నారు? నువ్వు క్షత్రియుడి కాబట్టి నువ్వు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మం ఏమిటంటే యుద్ధం చేయడము, దాంట్లో స్థిరుడమై అది నువ్వు చేయవలసినటువంటి కర్మ, ఆ కర్మ యోగము అవుతుందది. నువ్వు దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని భగవంతుడు నిన్ను శ్రీకృష్ణుడి కోసం చేశావనుకోండి, అదంతా కూడాను కర్మయోగము అవుతుంది. దానివల్ల మీకు ఎలాంటి కర్మ కూడా అంటుకోదు. అర్జునుడు కర్మ సన్యాసం చేస్తాను అంటే
కృష్ణుడు అర్జునుడిని కర్మయోగిని చేశారు. నీ కోసం కాదు యుద్ధం చేయడము, నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసం యుద్ధం చేస్తున్నావు. దాన్ని దేనికోసమని? నా గురించి, నా ఆజ్ఞ ప్రకారంగా చేయి. అప్పుడేమవుతుంది? అంతా కూడా కర్మయోగం అయిపోయింది. నేనసలు కర్మనే చేయనన్నాడు అర్జునుడు. నేను ఈ యుద్ధమే చేయను. కర్మ సన్యాసం. కర్మానుష్ఠానము అంటే చేయవలసిన పనిని, విద్యుక్త ధర్మాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి నిర్వర్తించడం. భగవంతుడైన శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టకుండా నిర్వర్తిస్తే అదేమవుతుంది? ఆ కర్మ అంతా కూడాను కర్మబంధనానికి కారణభూతమవుతుంది. భౌతికమవుతుంది. కానీ శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేసినప్పుడు అదే కర్మ కర్మయోగం అవుతుంది. భక్తి యోగం అవుతుంది. భక్తి అవుతుంది. కర్మబంధనంలో నియించడానికి బదులుగా అదేం చేస్తుంది? మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. అందుకని ఏ వ్యక్తులు కూడాను తమకిది కష్టంగా ఉంది కాబట్టి అని వదిలిపెట్టకూడదు. అది వాళ్ళ విద్యుక్త ధర్మం అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఇది మనకి ఈ శ్లోకాలు గత 4 గత 2 శ్లోకాలు, ఈరోజు చదువుకున్న 2 శ్లోకాల్లో కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?